అందరికి ఈరోజు మనం ఆర్డీ రీఛార్జ్ అన్నది ఎలా చేసుకోవాలో చూసుకుందాము. లైక్ మంత్రా డివైస్ కానీ వేరే ఇతర ఏదైనా డివైస్ ఉంటే దాని రీఛార్జ్ అన్నది ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఏదైనా ఒక బ్రౌజర్లో ఆర్డీ రీఛార్జ్ ఫర్ మంత్రా అని టైప్ చేస్తే ఫస్ట్గా వచ్చిన వెబ్సైట్ పైన అయితే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు హోమ్ పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ మెయిల్ ఐడితో డీటెయిల్స్తో లాగిన్ అయితే మీ పేరు కూడా రైట్ సైడ్ కార్నర్లో చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మంత్రా ఆర్డి, మార్ఫో ఆర్డి, MF220 ఆర్డి ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ డౌన్లోడ్ నుంచి వాటి ఆర్డి సర్వీసెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు డైరెక్ట్గా చూస్ మోడల్లో పెట్టి మీ మోడల్ ఏముందో మంత్రా డివైస్ మోడల్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆర్డి అండ్ ఇన్స్టాలేషన్ సర్వీస్ ఉంది కదా, ఇది మెయిన్గా మీరు గమనించాలి. 1 year పెట్టుకుంటే మనకు అమౌంట్ అన్నది తక్కువ ఉంటుంది. అండ్ 2 year 3 year పెట్టుకుంటే మనకు సర్వీస్ అనేది 1 year ప్రొవైడ్ చేస్తారు. బట్ 2 year 3 year వచ్చేసి మనకు ఏంటిది అడిషనల్ సపోర్ట్ లైక్ టెక్నికల్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉంటే ఇష్యూస్ ఉంటే వాటి రిలేటెడ్ కోసం వాళ్ళు అమౌంట్ అన్నది 1 year కి 100 అలా పెంచుకుంటా పోతున్నారు. సో దీంట్లో బెస్ట్ వచ్చేసి మీరు నేను జస్ట్ సలహా ఇవ్వగలుగుతాను, మీరు చూస్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఆన్లైన్ రిమోట్ సపోర్ట్ ఉంది కదా, మీరు నీడ్ అనుకుంటే పెట్టుకోవాలి, లేదంటే అవసరం లేదు. వేస్ట్ ఆఫ్ అమౌంట్ అనుకుంటే మాత్రం అవసరం లేదు. అండ్ క్విక్ కాల్ బ్యాక్ వచ్చేసి ఎక్స్ప్రెస్ కాకుండా రెగ్యులర్ పెట్టుకుంటే మనకు ఇక్కడ చూడొచ్చు, మనకు అమౌంట్ కూడా తక్కువ అయింది, 354 అయింది. యాక్చువల్లీ 300 ఉంటుంది, 54 వచ్చేసి జిఎస్టి. సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇయర్ ఆర్డి సర్వీస్ ఇయర్ వచ్చేసి ఇక్కడ నేను 1 year తీసుకున్నాను. మీకు నెసెసరీగా వాళ్ళ సపోర్ట్ కావాలనుకుంటే 3 years పెట్టుకోవచ్చు. అది ఇండివిజువల్ చాయిస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ నేను 1 year చేసుకున్నా అండ్ రెగ్యులర్ బేస్ మీద క్విక్ కాల్ బ్యాక్ చేసుకున్నా. అంటే మనకి ఏమైనా అవసరం ఉంటే రెగ్యులర్కి ఒకసారైనా కాల్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన డీటెయిల్స్ లైక్ పర్సనల్ డీటెయిల్స్, పిన్ కోడ్, మీ లొకేషన్ అండ్ మెయిన్గా వచ్చేసి మోడల్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది అండ్ ఆర్డీ టెక్నికల్ సపోర్ట్ ఆటోమేటిక్ తీసుకుంటుంది మనం చూస్ చేసింది. మిస్సింగ్ సీరియల్ నెంబర్ వచ్చేసి మీ డివైస్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది. క్యూఆర్ కోడ్ బ్యాక్ సైడ్, క్యూఆర్ కోడ్ కిందనే ఉంటుంది. లైక్ నంబర్స్ ఓన్లీ SRNO అని వచ్చేసి సీరియల్ నంబర్ అని ఇచ్చి దాని స్ట్రైట్ గా మనకు సీరియల్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని చూజ్ చేసుకొని మనం ఇచ్చిన తర్వాత మనం పేమెంట్ ఆప్షన్ బై నౌ మీద క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ అయితే పోవడం జరుగుతుంది. అండ్ పేమెంట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత మనకు ఆటోమేటిక్ గా మన పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ నాకు అవసరం లేదు, ఆల్రెడీ రీఛార్జ్ ఉంది, సో మీకు చూపించడం కోసం ఇక్కడ చూపించాను. ఇక్కడ మీరు చూడవచ్చు ట్రాన్సాక్షన్ డీటెయిల్, మీ డీటెయిల్స్ అండ్ ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ అని వస్తుంది. యాక్చువల్లీ నేను ఇక్కడ పేమెంట్ చేయలేదు కాబట్టి ఫెయిల్ అని చూపించింది. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఆర్డీ సర్వీస్ ని రీఛార్జ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.